అండి అందరికీ ఇది పచ్చి మ్యాంగోతోని జ్యూస్ అన్నమాట. ఎలా చేసుకుందామో చూద్దాము. సో ఇదండి ఇది ఇలా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఇందులో షుగర్ కలుపుకుందాం. షుగర్ కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ వేసుకుందాం. లిక్విడ్ ఫుడ్ కలర్ గ్రీన్ అండి. సో ఇదండి దీన్ని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత చూద్దాం. సో ఇదండి గ్రీన్ మ్యాంగోది నిన్న మనం తురిమి మొత్తం షుగర్ కలిపి ఎండకు పెట్టుకున్నాను. ఇదో ఇలా అయిందండి. ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి పడదాం. వేసాను. సో ఇదండి అయిపోయింది పౌడర్. ఇప్పుడు మా మమ్మీ ఓపెన్ చేసి చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయమా. సో ఇదండి కచ్చా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయది పొడిది స్వీట్. మామూలుగా మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కదా, హ్యాంగ్ అట్లా అమ్ముతారు కదా, అందులోనే ఇలా హోమ్ ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఇదో మామిడికాయ షుగర్ కలిపి ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టింది ఇది. ఇప్పుడు ఇది ఎండింది కదా. ఇప్పుడు దీన్ని మనం గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకున్నామో చూద్దాం. ఓకే. సో ఇదండి ఇప్పుడు దీన్ని మనం 1 స్పూన్ వేసుకుందాం. బాగుంటుంది. ఇదో 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. కూల్ వాటర్ అయితే బాగుంటుంది. సో అండి ఎక్కువ వేసుకోవద్దామా వాటర్? ఎక్కువ అంటే 1 స్పూనే కదా మనం వేసింది. 1 స్పూన్ కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అది స్టోర్ చేసుకోవచ్చు. ఏంటంటే పచ్చి మ్యాంగోనే కదా, మ్యాంగో షుగరే కదా, ఖరాబ్ కూడా అవ్వదు. ఎన్ని రోజులు ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటుంది? బాగానే ఖరాబ్ అవ్వదు. మామూలుగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ ఇవన్నీ ఇలానే 1 స్పూన్ వేసి కలిపిస్తారు. ఇప్పుడు ఇది నా కూతురు తాగి చూపిస్తాను ఎలా ఉందో. సో ఇది బాగా కలుపుకోవాలండి, అంటే కరిగేదాకా. చూసారా న్యాచురల్ కలర్ ఎంత బాగుందో. న్యాచురల్ కలర్ అన్నమాట. సో ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇదండి కచ్చా మ్యాంగో జ్యూస్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. షుగర్ అంటే మీ ఇష్టం, అది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కానీ సూపర్గా ఉంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు కలుపుకోవచ్చు. కచ్చా మ్యాంగో జ్యూస్ అని మంచిగా ఈ మ్యాంగో మొత్తం తురిమేసి చేసుకుంటే బాగుంటుంది. ఈ మ్యాంగో మంచిగా తురిమి ఇందులో కొంచెం షుగర్ కలిపి, కావాలంటే ఫుడ్ కలర్ గ్రీన్ ఉంటుంది, గ్రీన్ కలర్ కలిపి ఒక డే మొత్తం ఎండలో ఎండబెట్టేసి అది మిక్సీకి పడితే ఇగో ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంటే ఇది పౌడర్ కాదండి, నాన్ ప్రిజర్వేటివ్ అన్నమాట. ఇది లిక్విడ్ దొరుకుతుంది గ్రీన్ కలర్ అది. సో ఇప్పుడు నా కూతురు తాగుతుంది. సో ఇదండి నా కూతురు తాగేసి చెప్తుంది ఎలా. హోమ్ మేడ్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో జ్యూస్. నేనైతే ట్రై చేస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేది. మా అమ్మాయి జ్యూస్ స్పూన్తో తాగుతాను. పుల్లగా ఉందా? కొంచెం పుల్లగా ఉంది కానీ బాగుంది. పుల్లగా తీయగా ఉందా? బాగుందండి. సమ్మర్స్లో బయట నుండి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి కూల్ వాటర్ అయితేనే బాగుంటుంది. నార్మల్ వాటర్ వేసుకుంటే సప్పగా ఉంటుంది అనమాట. కూల్ వాటర్ అయితే బాగుంటుంది. కూల్ వాటర్ అయితే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్. మీరు కూడా ట్రై చేసుకోండి. సమ్మర్ స్పెషల్ కచ్చా మ్యాంగో డ్రింక్. ఇప్పుడు ఎలాగో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఒక 2 మామిడికాయలు తురిమి షుగర్ కలిపి ఎండబెట్టుకుంటే ఇంత పౌడర్ అవుతుంది. 1 స్పూన్ వేసుకొని తాగినా కూడా బాగుంటుంది. చిన్న పిల్లలకి కూడా ఇస్తే. ఇప్పుడు నేను చేసింది ఒక కాయనే, ఒక 2 కాయలు అయితే మీకు స్టోరేజ్ చేసుకుంటే మస్తు. ఓకే అండి, థ్యాంక్ యూ all, and subscribe my channel, hit the bell icon.